మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె సునీత త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అందుకు ఈ నెల 15న ముహూర్తం ఫిక్స్ అయినట్లు పులివెందులలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే రోజు తన తండ్రి వైఎస్ వివేక 5వ వర్ధంతి. పొలిటికల్ ఎంట్రీకి గాను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి 15న కడపలో ఆత్మీయ సమావేశం పేరిట అభిమానులతో భేటీ అవుతున్నారని సమాచారం. ఈ సందర్భంగా రాజకీయంగా వేసే అడుగులపై కీలక ప్రకటన చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తాను రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు, అందుకు గల కారణాలను వైఎస్సార్ జిల్లా వారసులకు, ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. తండ్రి వివేక హత్య, తదనంతర పరిణామాలు, సీబీఐ దర్యాప్తులో వెలుగు చూసిన కుట్రలు అన్నింటినీ వివరించనున్నారని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ వైశాలి. అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించిన నేపథ్యంలో సునీత తన సొంత సోదరుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఓటు వేయొద్దు, అలాగే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయొద్దు, మా అన్నకు ఓటు వేయొద్దు అని చెప్పి కూడా ఆమె వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలో తన తండ్రి హత్య కేసులో తనకు న్యాయం జరగాలంటూ కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఇవ్వాలని చెప్పి కూడా ఆమె కోరారు. అయితే తాజాగా సునీత మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే త్వరలో రాజకీయ ప్రకటన చేయబోతున్నట్లు కూడా సమాచారం చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. అయితే పులివెందులలో ఈ ప్రచారం అయితే జోరుగా సాగుతా ఉంది. మరి తన తండ్రి 5వ వర్ధంతి ఈ నెల 15వ తారీఖున ఉండబోతోంది. ఆ రోజే తను కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా పులివెందులలోనే వైఎస్ వివేక వర్ధంతి రోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి, తన శ్రేయోభిలాషులు అలాగే తనతో పాటు వచ్చేవారు ఎంతమంది ఉన్నారని చెప్పి కూడా వారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా భావించారు. అయితే పులివెందులలో అప్పటికే 2 రోజుల క్రితమే ఒక ఫంక్షన్ హాల్ కూడా డబ్బులు కట్టి ఒక కేటాయించినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత అక్కడ నిర్వాహకులు అక్కడ ఖాళీ లేదంటూ కూడా క్యాన్సిల్ చేసినటువంటి నేపథ్యంలో కడప జిల్లా కేంద్రంలో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వారు భావిస్తూ కడపలో ఏర్పాటు చేసే విధంగా కూడా తెలుస్తోంది. అయితే ఈ భేటీలో వైఎస్ వివేకానంద రెడ్డి అభిమానులు అలాగే ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా వస్తారని చెప్పి కూడా సునీత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు వారితో మాట్లాడి మెజారిటీ ప్రజాభిప్రాయ సేకరణ అలాగే అభిమానుల సేకరణ, తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పోరాటం ఎలా చేయాలి, అలాగే టీడీపీ పార్టీలోకి వెళ్లాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ తన సోదరి షర్మిల పిసిసి చీఫ్ గా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలా అని చెప్పి వారి అందరితో కూడా చర్చించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రాజకీయంగా వేసే అడుగులపై కూడా ఈ ఆత్మీయ సమావేశంలో కీలక ప్రకటన చేయాలని చెప్పి కూడా ఆమె భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు, అందుకు గల కారణాలను కూడా కడప జిల్లా వాసులకు ప్రయత్నం అయితే ఈ ఆత్మీయ సమావేశంలో జరిపే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి తండ్రి వివేక హత్య అలాగే సిబిఐ దర్యాప్తు, కుట్ర కోణాలు, ఆ తర్వాత పరిణామాలను మొత్తంగా సునిశ్చితంగా మొత్తం వివరించే ప్రయత్నం అయితే సునీత చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆమె రాజకీయ ప్రకటన ఎలా ఉండబోతోంది, ఆమె అంటే గత 2-3 రోజుల నుంచి కూడా వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆమె ఎంపీగా పోటీ చేస్తారంటూ కూడా ఒక ప్రచారం అయితే సాగుతోంది. అయితే ఇప్పటికీ సౌభాగ్యమ్మ ఆరోగ్యం అయితే ఆమెకు సహకరించడం లేదు. ఆమె చాలా అనారోగ్యంగా ఉన్నారు. కాకపోతే మరి రాజకీయాల్లో ఏమాత్రం యాక్టివ్ గా ఉంటారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరోవైపు సునీత డాక్టర్ గా ఆమె వృత్తిరీత్యా డాక్టర్ గా ఉన్నారు. అయితే మరి ఆ వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి ఫుల్ టైం రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి 5 సంవత్సరాలు గడిచిపోయింది వైఎస్ వివేక హత్య జరిగి. అప్పటి వరకు కూడా పులివెందుల ప్రాంతం నుంచి ఎవరు కూడా వారికి ఒక సపోర్ట్ గానీ ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఆ రాజకీయంగా ఆమె అరంగేట్రం చేస్తే ఒకవేళ పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ వివేక ఫాలోవర్స్ కావచ్చు, అటు సానుభూతి పరులు కావచ్చు, ఎవరు ఎంతమంది వస్తారన్న ఒక అంచనాకు వచ్చే విధంగానే ఈ భేటీ ఉండబోతున్నట్లుగా
మనకు తెలుస్తోంది. మరి ఎంత మేరకు నియోజకవర్గం నుంచి వీరికి ఆత్మీయ సమావేశానికి హాజరవుతారా అన్నది మనము చూడాల్సి ఉంటుంది. ఒకవేళ షర్మిల వెనక ఉండేదంతా నడిపిస్తుందని చెప్పి కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే షర్మిల కడప మొదటిసారి పిసిసి అధ్యక్షురాలుగా వచ్చినప్పుడు కూడా సునీత షర్మిల ఇద్దరు కలిసి ఇరువులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించారు. 5 సంవత్సరాల తర్వాత వైఎస్ సునీత ఆ రోజే ఇరువులపాయకు వైఎస్ఆర్ ఘాట్ కు వెళ్లిన పరిస్థితి అయితే ఆ రోజు కనిపించింది. మరి ఈ వీటన్నిటికీ వెనక టీడీపీ అటు కాంగ్రెస్ పార్టీ ఉన్నారా అని చెప్పి కూడా ఒకవేళ 15వ తారీఖు ఎటువంటి ప్రకటన ఉండబోతుంది, ఉంటే ఎలాంటి రాజకీయ ఘటనలు అలాగే అలజడి ఉంటుంది అన్నది కూడా మనం కీలక పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది వైశాలి. రైట్. అయితే సునీత పొలిటికల్ ఎంట్రీ ఖరారైంది కదా, మరి టీడీపీ జనసేన కూటమి తమ పార్టీలోకి ఆహ్వానించడం లాంటి సమాచారం ఏమన్నా ఉందా? మనం ఇక్కడ ఖచ్చితంగా ఒకటి గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా పులివెందులలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఎంపీకి సంబంధించినటువంటి టీడీపీ క్యాండిడేట్ ని ఇంకా ప్రకటించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందని చెప్పుకోవచ్చు. ఈ సునీత కోసమే లేదా సునీత భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డి కోసమే ఎంపీ సీటును అలాగే ఉంచారని చెప్పి కూడా మరో ప్రచారం అయితే ఇక్కడ జరుగుతోంది కడప జిల్లాలో. ఇంతవరకు ఎంపీ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు, ఒకవేళ సునీత రాజకీయ అరంగేట్రం చేస్తే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? ఎందుకంటే అటు వైసీపీకి కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే అవినాష్ రెడ్డి తన తండ్రి హత్య కేసులో కీలక నిందితుడు అని చెప్పి కూడా ఆమె గతం నుంచి కూడా ఆరోపణలు చేస్తా ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డికి పోటీగానే టీడీపీ నుంచి సునీత బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల ఎంపీగా పోటీ చేస్తే, ఇటు టీడీపీ నుంచి సునీత పోటీ చేస్తే ఇద్దరు అక్కల సంబంధించిన అక్క చెల్లెల్లో ఇద్దరు పోటీ చేసి అటు జగన్ ను అటు అవినాష్ రెడ్డి ఇద్దరిని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి. మరి కొన్ని రోజుల్లోనే నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి ఎన్నికల కోడ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈలోపే అభ్యర్థిని కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి టీడీపీ నుంచి సునీత పోటీ చేస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా అన్న కొన్ని సస్పెన్స్ కి అయితే తెర పడాల్సినటువంటి సమయం మరి కొన్ని రోజుల్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే సునీత పోటీ చేస్తే తన తండ్రి స్థానం నుంచి పోటీ చేయనున్నారా, లేదంటే వేరే ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేస్తే కడప పార్లమెంట్ నుంచే పోటీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నియోజకవర్గం సంబంధించి అయితే నియోజకవర్గంలో వారికి అంత ఒక పులివెందుల నియోజకవర్గంలోనే తనకు ఉండాల్సినటువంటి క్యాడరు ఇక్కడ లేరు. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి చరిష్మాతోనే వివేకానంద రెడ్డి గెలుస్తూ వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈసారి తన తండ్రి లేరు కాబట్టి 5 సంవత్సరాలు గడిచిపోయింది. తన హత్యకు సంబంధించినటువంటి దోషులు అలాగే నిందితులు ఎవరు కొంతమందిని మాత్రమే, అనుమానితులను మాత్రమే రిమాండ్ కి పంపించారు. అసలు ఇంకా కేసు విషయం ఇంకా తేలలేదు కాబట్టి ఇంకా ఎవరు చేశారన్న ఒక క్లారిటీ అయితే ఇంకా న్యాయపరంగా అయితే ఎటువంటి స్పష్టత రాలేదు. కాబట్టి మరి వివేక్ సంబంధించినటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి పెద్దగా వీరితో పాటు వచ్చే క్యాడర్ ఉండకపోవచ్చు అని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక పులివెందుల నియోజకవర్గం ఆప్షన్ తప్ప ఇంకా వేరే నియోజకవర్గాల్లోకి వెళ్లి అక్కడ పోటీ చేసి గెలిచేంత క్యాడర్ వీరికి లేదని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే వీరి నియోజకవర్గంలో తక్కువగా ఉంటారు, ఎక్కువ హైదరాబాద్ లోనే తమ వృత్తిరీత్యా అక్కడే ఉంటారు కాబట్టి ఎక్కువగా సంబంధాలు లేకపోవడం ఇందుకు కారణం కూడా మనము చూడాల్సి ఉంటుంది. మరి పులివెందుల నుంచి పోటీ చేస్తేనే అంతో ఇంతో ప్రభావితం చేయగలుగుతారు తప్ప వేరే నియోజకవర్గం వెళ్తే మాత్రం అక్కడ ఎటువంటి ప్రభావం చూపే అవకాశాలు అయితే తక్కువ అవకాశాలు లేవు. రైట్. థ్యాంక్ యూ రామచంద్ర.